నమస్తే. ఈవేళ స్పిరిచువల్ జర్నీలో మనం ఏం చూడబోతున్నాము అంటే, ఇన్నాళ్ళుగా ఇప్పుడు మనం స్పిరిచువల్ జర్నీలో కొత్త పార్ట్లోకి వచ్చాం. ఏంటంటే మనం చనిపోయేటప్పుడు మన ఆత్మ 9 ద్వారాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అన్నది, అండ్ వచ్చి 10వ ద్వారం ద్వారా కూడా వెళ్తుంది అనేది చూసాము. అండ్ వచ్చి కపాల మోక్షం అంటే ఏంటి, ఇవన్నీ చూసాము. కళ్ళ ద్వారా, నోటి ద్వారా ఎవరెవరికి ప్రాణం వెళ్తుంది అన్నది కూడా చూసాం. ఇప్పుడు దీనిలో ఈవేళ ఏమిటి అంటే నెక్స్ట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుండడానికి ఇది మన స్టోరీ కాదు. కొంచెం అర్థమైతే అవుతుంది, అవ్వకపోతే లేదు. ఇప్పుడు టిప్స్ ఏదైనా చెప్తున్నాం అనుకోండి, టిప్స్ నేను చెప్పేస్తున్నాను, కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతూనే ఉంటారు. ఎప్పటికీ ఏదో నేను చెప్పింది అంత క్లారిటీ ఉన్నా కూడా ఏదో ఒక డౌట్స్ వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. అలా డౌట్స్ ఉంటే పర్వాలేదులే అనుకోవడానికి ఇది టిప్స్ కాదు. ఇది వచ్చి మన లైఫ్. మనం పుట్టాము, నెక్స్ట్ డెత్ అనేది డెఫినెట్ కదా ఎవరికైనా. చనిపోయేటప్పుడు మన ప్రాణం అనేది ఎలా వెళ్తుంది బయటికి అనేది మనం తెలుసుకుంటేనే ఆ వెళ్ళిన ప్రాణం ఎన్ని ప్రాబ్లమ్స్కి గురవుతుంది అన్నది నెక్స్ట్ దానిలో ఎపిసోడ్లో చూడొచ్చు. కానీ ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే స్టోరీ కాదు కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మీరు ఇన్నాళ్ళు చూసిన ఈ స్పిరిచువల్ జర్నీలో మీకు ఏమేమి అర్థమైంది, అసలు ఫస్ట్ నుంచి కూడా స్పిరిచువల్ జర్నీ కూడా చూడండి. చూస్తుంటే మీకు ఇంకా చాలా ఒక డీప్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ 80 పైన వచ్చేసినాయి అనుకుంటాను ఎపిసోడ్స్, 80 వీక్స్ పైన. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ డెత్ గురించి చెప్తున్నది కూడా మీరు చూడొచ్చు. అవి మొత్తం చూసినా కూడా మీకు ఎక్కడెక్కడ అర్థమయ్యింది, ఏమేమి అర్థమైంది, ఏమేమి అర్థం కాలేదు అన్నది నాకు తెలియాలి. ఎందుకంటే మా సిద్ధగురు గారు కూడా మాకు ఇలాగే చెప్పేవారు. కొన్ని చెప్పేసేవారు, తర్వాత మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, అది క్లారిటీ వస్తే కానీ నెక్స్ట్ వెళ్ళరనమాట. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, నేను స్టోరీ చెప్పట్లేదు, ఇక్కడ టిప్స్ చెప్పట్లేదు. సో ఆఫ్టర్ డెత్ మన ప్రాణం వెళ్ళిపోతుంది, ఎలా వెళ్తుంది, అది ఒక ఎపిసోడ్ కింద తీసుకొచ్చి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా వెళుతున్న ప్రాణం పడబోయే కష్టాలు ఎలా ఉంటాయి, నోటి ద్వారా వెళ్తే ఎలా ఉంటాయి, కళ్ళ ద్వారా వెళ్తే ఎలా ఉంటాయి, ముక్కు ద్వారా వెళ్తే ఎలా ఉంటాయి, చెవుల ద్వారా వెళ్తే ఎలా ఉంటాయి, ఇలానో ప్రతి ద్వారం ద్వారా వెళ్ళే ప్రాణాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి అన్నది మనం చెప్తూ వస్తున్నాం. సో ఇది మీరు అలా వింటూ ఉంటే అర్థం కాదు ఇది. సో మీరు దీన్ని ఎంతవరకు మీ లోపలికి తీసుకెళ్లారు, మైండ్ లోపలికి. అంటే మనం బ్రతికినంత కాలం మనం ఎలా తప్పులు చేయకుండా బ్రతకాలి అన్నదానికి కదా మనం అలా బ్రతకాలి, మన డెత్ చాలా మంచిగా ఉండాలి అన్నదాని గురించే కదా ఈ ఎపిసోడ్స్ కూడా మనం చెప్తున్నది. సో దానిలో మీకు ఎంతవరకు అర్థమయ్యింది అన్నది నాకు తెలియాలి. స్టోరీలాగా అలా వింటూ ఉండకండి. అలా వింటూ ఓకే ఏదో చెప్పారు బాగుంది అనుకోవడం కాదు. ఇది మన లైఫ్ అన్నమాట. మన లైఫ్లో మనం ఎలా బ్రతకాలి అన్న దానికోసం ఇది. మన డెత్ కూడా ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం ఇలాంటివి జరుగుతున్నాయి, మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు నాకు చేయవలసింది ఏంటంటే, ఈ ఎపిసోడ్లో మీరు ఇన్ని ఎపిసోడ్స్ స్పిరిచువల్ జర్నీలో ఇప్పుడు చూశారు కదా, దీనంతా కూడా ఎంతవరకు చూసారో అంతా. అది ఆఫ్టర్ డెత్ అప్పుడు మనకి ఎలా ప్రాణం ఏ ద్వారం పోతుందో అన్నది అక్కడి నుంచి చూసినా పర్వాలే. ఇక్కడ మీకు ఏం అర్థమైంది స్పిరిచువల్ జర్నీలో అన్నది, ఏం అర్థం కాలేదు, ఏదన్నా డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ పెట్టండి. లేదు డౌట్స్ లేకపోతే మీకు మొత్తం పూర్తిగా అర్థమైందని అంటే అది కూడా పెట్టండి కంప్లీట్గా. అన్నీ మీరు పెట్టినప్పుడే కానీ నాకు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. సో మీకు అర్థమయ్యేటికి నేను చెప్పానా, లేకపోతే ఇంకా మీకు అర్థం కాలేదు, ఏదో వింటూ ఉన్నారా అన్నీ నాకు తెలిస్తే కానీ నెక్స్ట్ ఎపిసోడ్స్ నేను చేయడానికి నాకు కూడా అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో స్పిరిచువల్ జర్నీ గురించి చెప్పట్లేదు, మీరు స్పిరిచువల్ జర్నీ గురించి మీరు అర్థం చేసుకున్నదాన్ని మీరు నాకు చెప్తున్నారు కమెంట్స్లో. అది నేను విన్న తర్వాత మీకు ఎక్కడైతే అర్థం కాలేదో దాన్ని అర్థం చేయించుకుంటూ తీసుకెళ్ళాలి అన్నది ఇది మా సిద్ధగురు గారి ఆజ్ఞ అనమాట. అలా తెలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్ నువ్వు తీసుకెళ్ళాలి, అలా ఏదో స్టోరీ చెప్తున్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు అన్నారు. సేమ్ వే మాకు ఆయన ఎలా చెప్తారో అలాగే నేను ఈరోజు మీకు చెప్తున్నాను. మీ దగ్గర నుంచి చాలా కమెంట్స్, అంటే మీరే కాదు, మీ ఫ్రెండ్స్తో, మీ రిలేషన్స్తో దీని గురించి డిస్కస్ చేసి మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అవన్నీ కూడా కమెంట్స్లో పెట్టండి. చాలా కమెంట్స్ ఎదురు చూస్తున్నా ఈ ఎపిసోడ్లో నేను.
ఆ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ నేను మీకు కంప్లీట్గా ఇన్ డెప్త్ తీసుకెళ్తాము అన్నది నా ఉద్దేశం. అందువల్ల అందరూ కూడా కోఆపరేట్ చేసి చాలా కమెంట్స్ కావాలి నాకు దీనిలో. ఎందుకంటే అందరికి అర్థమైపోయి ఉండదు, అందరికి అర్థం కాకుండా ఉండదు. ఎవరికి అర్థమైంది, ఎవరికి కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు అన్న విషయాలు చెప్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్స్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.